వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. సామాన్యుడి ఆహారంలో అత్యంత చవకైన పోషకాహారంగా గుర్తింపు పొందిన గుడ్డు ఇప్పుడు ధరల మంటతో సామాన్యుడికి భారాన్ని, ఉత్పత్తి వ్యయం పెరిగి పౌల్ట్రీ రైతులకు ఆవేదనను మిగులుస్తోంది. పౌల్ట్రీ ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం ఒక్కో గుడ్డు ధర మార్కెట్లో 8 రూపాయలకు చేరడంతో వినియోగదారులు కొనుగోలు చేయాలి అంటేనే లబోదిబ్బం అంటున్నారు. మరోవైపు దాణా ధరలు ఆకాశాన్నంటడం, ఎండల తీవ్రతకు లక్షలాది కోళ్లు మృత్యువాత పట్టడంతో ఉత్పత్తి పడిపోయి తాము తీవ్ర నష్టాల్లో కూరుకుపోయామని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. అసలు దీనికి కారణాలేంటి? రాబోయే రోజుల్లో ధరల ప్రభావం ఎలా ఉండనుంది? ఆ వివరాలు తెలుసుకుందాం రండి. సామాన్యుడి ఆహారంలో అత్యంత చవకైన పోషకాహారంగా గుర్తింపు పొందిన గుడ్డు ఇప్పుడు సామాన్యులకు భారాన్ని, పౌల్ట్రీ రైతులకు ఆవేదనను మిగులుస్తోంది. రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్న ధరలతో మార్కెట్లో ఒక్క గుడ్డు 7 రూపాయల 50 పైసల వరకు విక్రయిస్తున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తిలో దేశంలోని అగ్రస్థానంలో నిలిచే ఉభయ గోదావరి జిల్లాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గుడ్డు వంటకాల ధరలు పెరగడంతో వినియోగదారులు రోజువారీ పోషకాహారాన్ని కొనుగోలు చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా పేరు మధుమతి అండి. మాది తాడేపల్లిగూడెం. కోడిగుడ్లు రోజు రోజుకి ఆకాశాన్ని కోడి కొండెక్కుతున్నట్టు గుడ్లు కూడా కొండెక్కుతున్నాయి. రోజు రోజుకి కోడిగుడ్డు రేటు బాగా పెరిగిపోతుంది. కోడిగుడ్డు రోజుకో గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి చాలామంది గుడ్డు తినడానికి ఇష్టపడతారు. కానీ ఇవాళ బాగా రేటు పెరిగిపోయి మొన్నటి వరకు 6 రూపాయలు 7 రూపాయలు ఉండే గుడ్డు ఇప్పుడు 8 రూపాయలు 9 రూపాయలు అయిపోయింది. సాధారణంగా మామూలుగా జిమ్కి వెళ్ళిన వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, కొంచెం ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రోజుకో గుడ్డు తినడం మంచిదని చెప్పేసి డాక్టర్లు సూచించడం వల్ల చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడున్న దాని రేట్ ప్రకారం రోజుకో గుడ్డు తినాలంటే మన 9 రూపాయలు పెట్టవలసి వస్తుంది. చికెన్ తినాలన్నా చికెన్ కూడా బాగా రేటు పెరిగిపోయింది. ఇలా అయితే సామాన్యులు ఎలా బతకగలుగుతారు? గుడ్డులో ఉండే పోషకాలు విటమిన్ డి, B12, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. దానికోసం అందరూ గుడ్డు తినడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. గుడ్డు తినడం వల్ల వెయిట్ లాస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రోటీన్ కోసం కొంతమంది పన్నీర్ తింటారు, కొంతమంది ఎగ్ తీసుకుంటారు. అందులో ఎగ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్కి, బోన్ స్ట్రెంత్కి చాలా బాగా పనిచేస్తుంది. అందుకని డైలీ ఒక గుడ్డు తినడం మంచిదని ఆలోచిస్తారు. ఎముకల బలానికి, అలాగే గుండు సమస్యలు ఉన్నవాళ్ళు పైన తెల్లగా ఉన్నది మాత్రమే తినాలి, లోపల ఉన్న పచ్చసొన తినకూడదు. అధిక కొలెస్ట్రాల్ పెరుగుతాయి. అలాగే గుడ్లో చాలా ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. గుడ్డు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే గుడ్డు పైన ఉన్న పెంకుతో కూడా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ గుడ్డు పైన ఉన్న పెంకుని శుభ్రంగా ఒలిచిన తర్వాత ఆరపెట్టేసి దాన్ని కొంచెం పొడి చేసి మొక్కలకి వేస్తే ఒక ఎరువులా కూడా పనిచేస్తుంది. ధరలు పెరగడంతో పౌల్ట్రీ రైతులు భారీగా లాభపడుతున్నారని చాలా మంది భావిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. గుడ్డు ధర ఎంత పెరిగినా అంతకంటే వేగంగా ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాణాలో ప్రధానమైన సోయాబీన్ ధర టన్నుకు 35,000 నుంచి 75,000కు, మొక్కజొన్న 2,600కు చేరింది. వీటితో పాటు నూకలు, వేరుశెనగ చెక్క, వ్యాక్సిన్లు, మందుల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ పౌల్ట్రీ మేము దగ్గరగా 28 సంవత్సరాల నుంచి నేను పౌల్ట్రీ బిజినెస్లో ఉండటం జరిగింది. ఇది గతంలో మాకు చాలా ఉపాధిగా ఉండి మేము తక్కువ స్థాయిలోనే మొదలెట్టాం. స్టార్టింగ్ 9,000తో మొదలెట్టి లీజ్ ఫామ్ చేసి అలాగా నేను 70-80 వేలు, లక్ష దాకా లీజ్ ఫామ్ చేసి ఈ సొంత ఫారాలు ఇప్పుడు మేము ఇవన్నీ కొని అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఒక 10 ఏళ్ళ నుంచి ఈ పౌల్ట్రీ బిజినెస్ ఎలా ఉందంటే సముద్రానికి ఎదురీదినట్టుగా ఉంది మా పని. అది సముద్రంలో మునిగిపోతామా, లేకపోతే దాన్ని ఎదరికి తీసి ఎదరికి వెళ్తామా, సముద్రం ఈదుకుంటా అన్నట్టు ఉంది ఈ బిజినెస్ వ్యాపారం. అలాగని ఒకవేళ దీన్ని మనం మానేద్దామంటే మాకు తెలుసున్న వ్యాపారం ఇదే.
మా చిన్నప్పటి నుంచి కూడా రైతు వారిగా ఉండి మేము రైతు కుటుంబం నుంచి వచ్చి ఇదే బిజినెస్ని మేము ఎన్నుకోవడం జరిగింది. అయినా సరే ఇప్పుడు సొంత ఫామ్లో లోన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్లు ఇవన్నీ కట్టాలి. ఎప్పటికప్పుడు నెలకు వచ్చేటప్పుడు 10 లక్షల దాకా ఇంట్రెస్ట్లో ఇవన్నీ కూడా మేము ఇంకా దీన్ని ఆపలేక అప్పులన్నా చేసి ఇంటికి రావడం జరుగుతుంది. ఒక దగ్గరగా 3-4 ఏళ్ళ నుంచి మేత రేట్లు ఎక్కువైపోయి అసలు చాలా నష్టం రావడం జరిగింది. నాకే దగ్గరగా 3-4 కోట్లు పోయింది. ఈ మధ్యలో ఒక 4-3 నెలల నుంచి రేటు ఆశాజనకంగా ఉంది. ఆశాజనకంగా ఉండి మాకైతే ₹6.80 70 దాకా వెళ్తాం జరిగింది రైతుకి, కోళ్ళపురం రైతుకి. బయటేమో ₹8 దాకా 8.5, 8, 7.5 రకరకాలుగా ఆ సైకిల్ మీద అట్టుకెళ్ళిన వాళ్ళు ఉన్నాయి, కొట్ల దగ్గర ఉన్నాయి, మోటార్ సైకిల్ వాళ్ళని అమ్మటం జరుగుతుంది ప్రజలకి. మాకు ఈ ₹6.70, 80 అయ్యి దాని మీద ఏమో ట్రేడర్ పర్సంటేజ్ ఒక 10 పైసలు దాకా పోతుంది. మిగిలినవి మాకు రావటం జరిగింది. దగ్గర ఒక 20 నెలల నుంచి ఆ రేట్ వెళ్ళింది. అంతకుముందు ₹6 ఉంది, 5.5 ఉంది. ఏదైనా ఇవాళ మాకు యావరేజ్ని గుడ్డుకి 5.5 దాకా ఖర్చు అవ్వటం జరుగుతుంది. మేత రేట్లు పెరిగిపోయినాయి. బయట ఏమో అయ్యి బాబా ₹8 అయింది, గుడ్డు రేటు 8.5 అయింది అంటున్నారు బయట. మాకు మేత రేట్లు ఈ మధ్య టన్నుకి నా ₹5,000 పెరిగిపోవడం జరిగింది ఒక 20 రోజుల నుంచి, నెల నుంచో. సోయా ఉంది ₹45 ఉండేది 3 నెలల క్రితం, ఇవాళ ₹70 ఉంది సోయా. మొక్కజొన్న ఉంది మొన్న 2 నెలల క్రితం 2,000 ఉంది, ఇవాళ 2,500 మొక్కజొన్న, 2,600. ఈ రకంగా డిఓపి ఉంది ₹16 ఉండేది, అది ₹21, ₹22 డిఓపి అయింది. అలాగే ఎండు చేప పెరిగిపోయింది. ఒక గుడ్డు తయారు చేయాలంటే మేము 10 రకాల మినరల్స్, ట్రేస్ మినరల్, లైసిన్, మిథినిన్, బి కాంప్లెక్స్, కాల్షియం అని, ఫైటేజ్ అని, టీసీపీ అని, ఇలాగా లివర్ పౌడర్ అని, ఇన్ని రకాల 10 రకాల మినరల్స్ కలిపి ఒక టన్ను మేతలో వేస్తే మాకు ఇవాళ 28,000 దాకా ఫీడ్ కాస్ట్ అవుతుంది. 28,000, 29,000. ఈ ఆర్థిక సమస్యలకు తోడు వేసవి తాపం పౌల్ట్రీ రంగానికి తీరని దెబ్బతీసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వేడికి తట్టుకోలేక దాదాపు 20 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందాయి. మిగిలిన కోళ్లను రక్షించుకోవడానికి ఫ్యాన్లు, కూలింగ్ ప్యాడ్లు నిరంతరం వాడటంతో విద్యుత్ బిల్లులు లక్షల్లో వచ్చాయి. దీనివల్ల సాధారణంగా 90% ఉండే గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా 75% పడిపోయింది. డిమాండ్కి తగ్గ సరఫరా లేకపోవడమే మార్కెట్లో కొరతకు, ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. అందరికీ నమస్కారం అండి. మాది తాడేపల్లిగూడెం. మాది కోడిగుడ్ల వ్యాపారం. మేము గత 35 సంవత్సరాలుగా మేము కోడిగుడ్ల వ్యాపారంలోనే ఉన్నాం. మాకు ఇప్పుడు కోడిగుడ్ల వ్యాపారంలో ఈ రేట్లు పెరిగినాయని జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జనాలు ఇబ్బంది పడుతూ ఇప్పుడు రేటు పెరగడం కూడా మాకు కూడా కొంచెం జనం ఇబ్బంది పడుతున్న బాధ ఉన్నా సహజంగా మా కోల్డ్ పౌల్ట్రీ పరిశ్రమలకి, మా కోల్డ్ ఫారం, మాది సుందరమ్మ కోల్డ్ పౌల్ట్రీ కాడి నుంచి పట్టుకొస్తామండి. బాదంపొడి అక్కడి నుంచి పట్టుకొస్తామండి. రేట్లు పెరిగినాయి కానీ ఏంటంటే ఇప్పుడున్న మేతలు, ఇప్పుడున్న జీతాలు అన్ని రేట్లు పెరగడం వల్ల కోడిగుడ్డు రేటు కూడా పెరిగింది. సహజంగానే అన్ని రేట్లు పెరగడంతో ఇది కూడా పెరిగింది. కానీ ఇప్పుడు జనం ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేటు ఎక్కువ ఉన్నట్టే. కానీ ఏం చేస్తామంటే రేటు పెరగడం వల్ల కానీ తప్పట్లేదు. ప్రజలు ఇబ్బంది పడినా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మేత రేటు పెరిగిపోయింది, జీతాలు పెరిగిపోయినాయి, మా జీతాలు పెరిగిపోయినాయి, కుట్లద్దెలు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోవడంతో పాటు ఇప్పుడు కోడిగుడ్డు రేటు కూడా పెరగాల్సి వచ్చింది. సహజంగానే అన్నీ పెరిగినాయి, దాంతోపాటు మాకు కోడిగుడ్డు రేటు కూడా పెరిగింది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు ఎక్కువైనా కూడా మిగతా ప్రొడక్షన్తో పోల్చుకుంటే ఇవాళ టీ ₹10 అయిపోయింది. టీ ₹10 అయిపోయింది. కోడిగుడ్డు ఈ రేటు ఉన్నా కూడా మంచి ప్రోటీన్ ఫుడ్, దాని మీద ఈ రేటు ఉన్నా కూడా జనం కూడా అర్థం చేసుకొని మీరు కూడా మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నాము. మాది సుందరమ్మ కోల్డ్ పౌల్ట్రీ. మేము అక్కడి నుంచి పట్టుకొస్తాం బాదంపొడి. మేము రోజుకి తాడేపల్లిగూడానికి 20,000 కోడిగుడ్డు తెస్తాము. మేము 20,000 కోడిగుడ్డు కూడా తాడేపల్లిగూడెంలో మొత్తం అంతా సరౌండింగ్ అంతా సప్లై చేస్తాము. మేము మా షాప్లో కూడా ఒక 1,500 నుంచి 2,000 గుడ్లు నిలవ పెట్టుకొని ఉంచుకుంటాము. దాంతోపాటు హోటల్స్కి, రెస్టారెంట్లకి సప్లై చేస్తాం. దాన్ని బట్టి మా ఓనర్లు ఇచ్చే సపోర్ట్ బట్టి మేము ఇలాగ ఇవాళ వ్యాపారం చేసుకుంటున్నాం. అంతా కూడా మా సుందరమ్మ పౌల్ట్రీ వాళ్ళు
దయతోనే మేము నడుస్తున్నాం. ప్రస్తుతం గుడ్డుకు కనీసం ₹6 ధర ఉంటేనే రైతులకు ఉత్పత్తి వ్యయం తిరిగి వస్తుంది. రవాణా ఖర్చులు, వ్యాపారుల మార్జిన్లు కలిసి వినియోగదారుడికి ₹7.50కు చేరుతోంది. అంతిమంగా ఒకవైపు వినియోగదారుడు అధిక ధర చెల్లించాల్సి వస్తుండగా మరోవైపు రైతుకు రూపాయి లాభం లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. దాణా ముడి పదార్థాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ రాయితీలు కల్పించి పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన అడవులకు రారాజులుగా ఉండాల్సిన పెద్ద పులులు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మానవుల విపరీత చేష్టలు, విచక్షణారహిత అడవుల నరికివేత, వేట కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. అయితే తెలంగాణలోని ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్లలో పులుల సంఖ్య పెరుగుతూ ఉండడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ కవ్వాల్ కోర్ ఏరియాలో కోట్లాది రూపాయల నిధులతో అన్ని సౌకర్యాలు కల్పించినా పులులు అక్కడికి రాకపోవడం, మరోవైపు కొమరం భీం జిల్లా వంటి అటవీ సరిహద్దు గ్రామాల్లోకి వచ్చి మనుషులపై దాడులు చేస్తూ ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. పులుల సంరక్షణతో పాటు గిరిజనుల భద్రతకు అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం చూద్దామా? ప్రకృతి ప్రసాదించిన అడవికి రారాజుగా ఉండాల్సిన పెద్ద పులులు అంతరించిపోయే పరిస్థితులు వచ్చాయి. మానవుల విపరీత చేష్టల కారణంగా ఈ ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు గుంపులు గుంపులుగా సంచరించి అడవిని శాసించిన ఈ క్రూర మృగాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ మనుగడ కోసం తీవ్రమైన పోరాటం చేస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్న పులులు రోజురోజుకు కనుమరుగవుతుండడం ఆందోళనకరంగా మారింది. 1913లో ప్రపంచంలో 1,00,000 పులులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 4 నుంచి 5,000కు పడిపోయింది. ఈ 100 ఏళ్లలో సుమారు 95% పులులు అంతరించిపోయాయి. విచక్షణారహితంగా పులులను వేటాడడంతో పాటు అడవుల నరికివేత, ఆహార లభ్యత తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నిజానికి కూడా పులుల సంతతి దినదినము క్షీణిస్తుంది కానీ పెరగటం లేదు. పులులు అసలు అడవుల పులులు ఉంటాయి అన్నది మన అందరికి తెలిసే. జీవ సమతుల్యత అనేది ఉండాలి. అంటే జీవధారాలని కూడా సమతుల్యత ఉంటే ఏ జంతువు అయినా సర్వైవ్ అవుతుంది. ముఖ్యంగా పులికి ఉండవలసినటువంటి యొక్క ఆవాసాలు ఎట్లా ఉండాలి అంటే దాని యొక్క పరిధి 42 కిలోమీటర్ల పరిధిలో ఒక పులి ఉంటుంది. టైగర్ ఈజ్ ఎ లోన్ ఎనిమల్ అని అన్నారు. అంటే టైగర్ ఎప్పుడు కూడా ఒక ఒంటరి జీవే, తను ఒంటరిగానే ఉంటుంది. దాని యొక్క సామ్రాజ్యం 42 స్క్వేర్ కిలోమీటర్లో అది తిరుగుతుంటుంది. దానిలోకి అసలు మనుషులు కానీ జంతువులు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎట్ ద సేమ్ టైం అది ఎటువంటి ఏరియాను చూజ్ చేసుకుంటుంది అంటే కేవలం 42 కిలోమీటర్ల పరిధే కాకుండా తను ఏ పరిధినైతే ఎన్నుకున్నదో అక్కడ కంపల్సరిగా ఒక సరస్సు కానీ లేక నదీ ప్రవాహం కానీ ఉంటే కానీ నీటి తెరువు ఉన్న చోటనే అది అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటుంది. అయితే అంతరించిపోతున్న పెద్ద పులులను సంరక్షించేందుకు పర్యావరణవేత్తలు, ప్రభుత్వాలు ఎన్నో కీలక చర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 75% మన దేశంలోనే ఉండడం గర్వకారణం. దేశవ్యాప్తంగా 2006లో 1,411 పులులు మాత్రమే ఉండగా ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 4,000కు చేరినట్లు అంచనా వేస్తున్నారు. పులుల సంరక్షణ కోసం చట్టాలను కఠినతరం చేయడంతో పాటు ఏటా జూలై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ పులుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం శుభపరిణామం. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో అటవీ శాఖ నిర్వహించిన సర్వేలో 42 పులులు ఉన్నట్లు తేలింది. అక్కడ ఆడ, మగ పులులతో పాటు పిల్లలు కూడా ఎక్కువగా ఉండడంతో సంతానోత్పత్తి విజయవంతం అవుతోందని అధికారులు గుర్తించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్లోనూ 12 పెద్ద పులులు ఉన్నట్లు తేలినప్పటికీ వాటిలో చాలా వరకు మహారాష్ట్ర నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. కవ్వాల్ రిజర్వ్లో కోర్ ఏరియా కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి నీటి వసతి, సోలార్ మోటార్లు, బేస్ క్యాంపులు వంటి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పులులు మాత్రం కోర్ ఏరియాకు రాకపోవడం అధికారులను విస్మయపరుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లాలో కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని 2012లో ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ 14 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఈ అభయారణ్యంలో ఒక్క పులి కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. అటవీ శాఖ వాళ్ళు పులుల ఆవాసం కొరకు
తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలు ఫలించడం లేదు. దానికి ఒక పర్యావరణవేత్తగా ఈ అభయారణ్యాన్ని పర్యావరణాన్ని అభిమానించేటటువంటి వ్యక్తిగా నేను గమనించిన విషయం ఏంటంటే, కవ్వాల్ పులుల అభయారణ్యంలో పులులకు ఆహారంగా దొరికేటటువంటి జంతువులకు కావలసినటువంటి గడ్డి మైదానాలు లేవు. ప్రధానంగా గడ్డి మైదానాలు ఉన్న చోట్లనే పులికి కావలసినటువంటి ఆహారం ఇచ్చేటటువంటి జంతువులు పెరుగుతుంటాయి. పులి ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి కూడా గడ్డి మైదానాలు బాగా పనికొస్తాయి. ఆ గడ్డి మైదానాలు కవ్వాల్ అభయారణ్యంలో లేదు అనేది నా పరిశీలనలో తేలినటువంటి విషయం. మరోవైపు అడవులను వదిలేసి పులులు సమీపంలోని గ్రామాల్లోకి వస్తుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొమరం భీం జిల్లాలో పులుల దాడిలో అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో అటవీ ప్రాంత ప్రజల్లో పులులపై తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. మనుషుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా పులులు జనారణ్యంలోకి రాకుండా తగిన చర్యలు తీసుకోవడమే అటవీ శాఖ ముందున్న అతిపెద్ద సవాల్. పులులను కాపాడుకోవడంతో పాటు అటవీ గ్రామాల ప్రజల ప్రాణాలను రక్షించడం అత్యంత ముఖ్యం. అక్కడ మొత్తంగా ఇవాళ అడవిని అడవిని తీసేస్తున్నటువంటి సందర్భం లోపల అడవిలో ఉండాల్సినటువంటి పులి ఇవాళ జనారణ్యంలోకి రావడం జరుగుతున్నది. కాబట్టి అక్కడ మైనింగ్ కోసం ప్రధానంగా గడ్చిరోలి ప్రాంతంలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో మైనింగ్ కోసము వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడవులు నరికివేత జరుగుతుంది. అడవులు నరికివేయడం మూలాన ఏమవుతుందంటే ఆ పులులు తాడోబా నుంచి కవ్వాల్ టైగర్ జోన్ కారిడార్ వరకు వాళ్ళు పులులు వచ్చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు కావచ్చు, పట్టణ ప్రాంతాలకు వస్తున్నాయి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కాబట్టి పులులకు కాపాడాల్సిన పులులు ఎందుకు జనం మధ్యకు వస్తుందంటే జనం మధ్య రావడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఇవాళ జీవ వైవిధ్యాన్ని పక్కకు పెట్టేసి, అంటే బయోడైవర్సిటీని పక్కకు పెట్టేసి కేవలం మైనింగ్ మీద ప్రధానంగా మైనింగ్నే వాళ్ళు ప్రధానంగా ఎంచుకున్నారు కనుక ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద రోడ్స్ వేయడం జరుగుతుంది. ఇవాళ పెద్ద పెద్ద కారిడార్స్ ఏర్పడాయి. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడుతుంది జంగల్ లోపల. ఈ జంగల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడడం చేయడానికి కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, జంగల్నంతా నరుకుతున్నారు. ఈ జంగల్ నరకడం మూలాన జంగల్లో ఉండాల్సినటువంటి పెద్ద పులి, ఆ పులులు మొత్తం కూడా ఊర్లోకి వచ్చేసి ఊర్ల మీద జనాల మీద పడి జనాలను చంపేటువంటి దాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. మనుషులు వన్యప్రాణుల మధ్య ఘర్షణలు తగ్గితేనే జీవ వైవిధ్యం పరిరక్షించబడుతుంది. ప్రకృతి సమతుల్యతను కాపాడే పెద్ద పులులను రక్షించుకుంటూనే స్థానిక ప్రజల భద్రతకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న భయంతో 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన ఒక కొడుకు ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ కన్నతల్లి ఒడికి చేరాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకున్న ఈ అరుదైన ఘటన అందరినీ తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తోంది. కన్నవారు సొంతూరిని మరిచిపోయిన అతన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఎట్టకేలకు తిరిగి తన స్వగ్రామానికి చేర్చింది. ఓటు నమోదుకు తల్లిదండ్రులు ఐడి మ్యాపింగ్ తప్పనిసరి కావడంతో ఎమ్మిగనూరు వచ్చిన రాముడిని చూసి కన్నతల్లి బంధువులు ఆనంద బాష్పాలు రాల్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ముప్పై ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు మళ్లీ తన తల్లి కళ్ల ముందు నిలిచాడు. ప్రస్తుతం ప్రభుత్వం జరిపిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అతన్ని ఇంటికి చేర్చింది. ఓటరు నమోదు కోసం తల్లిదండ్రుల ఓటర్ ఐడితో మ్యాపింగ్ తప్పనిసరైంది. ఈ నిబంధన కారణంగా స్వగ్రామానికి వచ్చిన కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలించింది. అయితే ఎమ్మిగనూరుకు చెందిన కురువ ఎల్లమ్మ దంపతులకు 2 కుమారులు, 3 కుమార్తెలు. చిన్న కుమారుడు రాముడు 1996లో 10వ తరగతి పరీక్ష తప్పాడు. ఆ బాధతో తన చిన్నాన్న కుమారుడు నాగరాజ్తో కలిసి ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా ముంబైకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి రాముడి జాడ తెలియక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 5 ఏళ్ల తర్వాత నాగరాజు తిరిగి ఎమ్మిగనూరుకు చేరుకున్న రాముడు మాత్రం కుటుంబానికి పూర్తిగా దూరంగానే ఉండిపోయాడు. 1996 10th క్లాస్ ఫెయిల్ అయ్యి
ఈ ఇద్దరము ఇల్లు వదిలి పారిపోయినాము, ఏమన్నా అంటారని పెద్దలు. కొన్ని రోజులు కర్నూలులో ఉండి మళ్ళీ ఎమ్నూరుకి వచ్చి ఎమ్నూరులో మళ్ళీ మనసు మార్చుకొని ఆదోని పోయి ఆదోని నుంచి డైరెక్ట్ బొంబాయికి పోయినాము. బొంబాయిలోన ఫస్ట్ రోజే నైట్ మిస్ అయినాము. తర్వాత ఆయన ఎక్కడ పోయింది తెలియదు, నేను ఎక్కడ పోయింది ఆయనకి తెలియదు. తర్వాత నేను 5 years అట్లా ఉండి బొంబాయిలోనే నేను వచ్చినాను. వచ్చిన తర్వాత నేను మామూలుగా వాళ్ళ మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నాను, ఎక్కడ పోలేదు. ఇంకా ఇప్పుడు ఈయన 30 సంవత్సరాల మీద నెలన్నర అవుతుంది పోయి 96లో. ఇప్పుడు ఆయన మీ అబ్బాయి అనే వచ్చినాడు. ఆయన కూడా అన్ని చెప్తున్నాడు మావి డీటెయిల్స్, కానీ కొంచెం కొంచెం గుర్తు లేవు ఆయనకి. కానీ మాకైతే ఆయనని మాకు కన్ఫామ్ అయింది. ముంబైలో కొన్ని రోజులు ఉన్న తర్వాత రాముడు బెంగళూరుకు వలస వెళ్ళాడు. అక్కడ యశ్వంతపూర్లో తమిళనాడుకు చెందిన ఒక కుటుంబం రాముడిని చేరదీసి ఆశ్రయం కల్పించింది. అదే కుటుంబం తమ బంధువులైన సుశీల అనే మహిళతో రాముడికి వివాహం జరిపించింది. అప్పటినుంచి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రాముడు అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. ఇన్ని సంవత్సరాలుగా తన సొంత ఊరు, కన్నవారి గురించి ఆలోచించకుండా కుటుంబాన్ని వదిలేశాడు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటు నమోదు కోసం తల్లిదండ్రుల ఓటర్ ఐడితో మ్యాపింగ్ చేయడం తప్పనిసరైంది. ఈ క్రమంలో రాముడు కూడా తన ఓటు నమోదు చేసుకునేందుకు తన పుట్టినిల్లైన ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. నా పేరు రాముడు, మా నాయన పేరు ఎల్లన్న, మాది కడవల గ్రామము, ఎమ్మిగనూరు మండలము, కర్నూలు డిస్టిక్. తర్వాత నేను SSG 2 సబ్జెక్టు పోయిండాను. ఇంటికి వస్తే కొడతారు తిడతారని నేను మా నాగరాజన్న పోయి ఓ 4 రోజులు కర్నూలులో ఉంటుంది. మళ్ళీ వచ్చి ఆదోనికి వస్తుంది. ఆదోని నుంచి బాంబే పోతుంది. బాంబేలో దాదార్లో రైల్వే స్టేషన్లో మిస్ అయిపోతుంది. వాళ్ళు పోయింటారు ఊరికి అనేసి నాన్న అనుకుంటుని నాన్న ఆడ 1.5 సంవత్సరాలు పనిచేస్తుంది. ఓట్ల దాంట్లో దీంట్లో తీసుకొని మళ్ళీ ఒక 5,000 సంపాదన చేసుకొని వచ్చి ఆదోనికి వస్తుంది ఇంటికి పోదామని. మళ్ళీ కొంచెం బ్రేష్ అయ్యా. తర్వాత ఒక 2 పిక్చర్లు చూసి మైండ్ బ్రేష్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకోసం వచ్చి ఎలక్షన్ కార్డు ఉంది కదా, ఐడెంటిటీ కార్డు, దాన్ని ఫాదర్ది జాయిన్ చేయాలంట, లింక్ చేయాలంట. దాని నుంచి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. బంధువులందరూ చూసిండాను, బట్ కన్ఫ్యూజన్ ఫేస్ మర్చిపోయిండాను. చెప్పి వాళ్ళు అక్కళ్ళు మామూలు అడిగిరి, ఇంకా చెప్తుని. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత కళ్ళారా చూసిన తల్లి ఎల్లమ్మ కొడుకు రాముణ్ణి చూసి భావోద్వేగానికి లోనైంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంతో అతడిని ఆప్యాయంగా ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా విడిపోయిన ఒక కుటుంబాన్ని ఓటరు నమోదు ప్రక్రియ మళ్లీ ఒక్కటి చేసిన అరుదైన సంఘటనగా ఇది నిలిచిపోయింది. ఇది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూసివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ APN.